నమస్తే అండి. ఈరోజు అందరూ చేసుకునే కోడిగుడ్డు పొరుటేస్తున్నానండి. నాకు అలా నేను ఒక పని చేశాను, లేట్ అయింది. 5 కోడిగుడ్లు అండి. దానికి సరిపడా నూనె వేసుకున్నాను. సింపుల్ అండి. నూనె, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు. సింపుల్గా వితిన్ అర్జెంటుగా నేను కూర అమ్మకు పంపించాలి. ఇవాళ నాకు ఇదే, ఇంకా పప్పుకూర ఉంది నిన్నటిది. సరే సింపుల్గా చేసేద్దాము అని గబగబా కోసేసాను ఉల్లిపాయలు. ఈ కూర మేము చీరాల వెళ్ళి, మా మావయ్య గారు రిటైర్మెంట్కి చీరాల వెళ్ళి మేము హైదరాబాద్ వచ్చేప్పటికి మా వారి మేనమామ భార్య కోడిగుడ్డు పొరుటండి. ఈ కూర వండినప్పుడల్లా మా పిన్ని గుర్తొస్తుంది. ఎందుకంటే మేము ట్రైన్ దిగి వచ్చేప్పటికి పూరి కోడిగుడ్డు పొరుటు మాకు వేసి పెట్టింది. మా కాలనీలోనే ఉండేవారు. అప్పటి నుంచి నేను కోడిగుడ్డు పొరుటు వేసినప్పుడల్లా మా పిన్నిని తలుసుకుని చెబుతా, ఊరుకో పద్మ, నాకేం కూరలు వచ్చి అంటుంది మా పిన్ని. నేను ఆ మాట చెప్పినప్పుడల్లా కొన్ని జ్ఞాపకాలు మనకు అలా గుర్తుండిపోతాయి. అంతే కదా, మనం తిన్న రుచి అట్లా గుర్తుండిపోతుంది. సింపుల్గా ఉల్లిపాయ వేసేసా కదా, కరివేపాకు వేసేసాను. కొంచెం వేగుదానికి, మనం ఎప్పుడైనా ఉల్లిపాయ ఫాస్ట్గా వేగుదానికి సాల్టు కొంచెం. నేను ఈ పక్కన రైస్ కుక్కర్ కూడా పెట్టాను. టైం అయిపోయింది, లేట్ ఇవ్వాల. ఒక పని చేశాను నేను, తర్వాత వీడియోలో చెప్తా ఏ పని చేశాను అనేది. ఇదిగోండి పసుపు. ఫటాఫట్ అదాన్ని అంటున్నాయి మన వంటలో. ఏమండో వెజిటేరియన్స్ మట్టికి స్కిప్ అండి. ఇదండి హైలోనే పెట్టేశా. పద్మండి ఈ మూకుడు లింక్ ఇమ్మని అడిగారండి, మీ అందరికీ ఇచ్చానండి, చూసుకోండి, పాత వీడియోల్లో ఉన్నాయి. మీ అందరూ చెప్పారని హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ అన్నీ చేయించుకున్నాను. ఈసీజీలో ఏ ప్రాబ్లం లేదు, మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వచ్చి నువ్వు పని చేస్తుంటే ఆయాసం వస్తుంది అన్నారు. రిపోర్ట్లు కూడా సాయంత్రం వస్తాయి. నిజంగా మీ అందరూ ఒక్క వీడియో కింద భయం వేసింది, అన్ని కామెంట్స్ నీకు ఆయాసం వచ్చింది జాగ్రత్త అంటే. నిజంగా మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నా. ఎందుకంటే నేను ఎవరో మీకు తెలీదు. అలాంటిది నా ఆరోగ్యం గురించి ఎంతమంది కామెంట్స్ రాశారో నిజంగా మీకైతే నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నాకు మీతో మాట్లాడాలనిపించింది. ఈ కూర గొప్ప కాదు, ఈ కూర అందరూ చేస్తారు, దీంట్లో స్పెషలే ఉంటుంది. బ్యాచిలర్స్ ఎవరైనా ఈజీగా చేసుకునే కోడిగుడ్డు పొరుటు, సింపుల్, మసాలాలు అక్కర్లా, ఏం అక్కర్లా. ఇదిగోండి ఉల్లిపాయ వేగుదానికి మూత పెట్టేస్తున్నా 2 నిమిషాలు అంతే. ఇదిగోండి మన పక్కన రైస్ కుక్కర్ అయిపోతుంది. ఇంకా నీళ్ళు వదిలేసుకున్న స్నానానికి లేటు. వాళ్ళ ఎందుకు అంటే మీకు చెప్తా. తాలింపు వడ అని నేను కొందాం అనుకుంటే అది చాలా కాస్ట్ చెప్పారు. అది నేను చూసి ప్రిపేర్ చేస్తున్నా. అవన్నీ కోసి ఎండలో పెడతాను. నాకు ఈ టైం అయింది. అమ్మాలకి కూర పంపించలా. సరే కోడిగుడ్డు పొరుటు ఇచ్చేద్దామని చెప్పి గబగబా వేస్తున్నా. ఇదిగోండి ఉల్లిపాయ వేగింది, దగ్గరికి రండి. ఇదిగోండి ఉల్లిపాయ వేగింది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇందాక కొంచెం ఉప్పు వేసాము, ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు. ఇదిగోండి మన ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి కొట్టుకున్న కారం. ఇది ఫ్రైలకి కంపల్సరీ ఈ కారం. దీంట్లో పసుపు కొంచెం ఉందని పసుపు కలిపేసుకున్నా. అది సీసాలో పోస్తే మిగిలిందని పసుపు కలుపుకున్నా. రుచికి సరిపడా ఉప్పు కారం వేసి ఏం చేసుకోండి. ఉల్లిపాయ బాగా వేగింది కదా, వేగినాక వేసేసాను. ఇప్పుడే మనకు రుచికి సరిపడా ఉప్పు కారం కంపల్సరీ. ఇదిగోండి ఇప్పుడు హైలోనే పెట్టేసుకుంటున్నా. ఎంతసేపు అండి, 2 నిమిషాల్లో. గుడ్లు 5 గుడ్లు వేస్తున్నా. ఇప్పుడు నా దగ్గర 5 గుడ్లే ఉన్నాయి. గుడ్లు మీ ఇష్టం.
చూశారు కదా, 5 గుడ్లు వేసాను కదా. ఇప్పుడు అంతే, ఇట్లా వేడి మీద మూత పెట్టండి కొంచెం సేపు సిమ్లో పెట్టేసి. ఎంతసేపు లేదు, 2 నిమిషాలు అంతే. ఇదిగోండి మూత తీద్దాం. ఇది ఆ వేడికి చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు సిమ్ చేసేస్తున్నా. ఈ మూగుడే చాలా వేడి ఉంటుంది. పెద్ద పీసులు కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్న పీసులు కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, మన ఇష్టం. నిమిషాల్లో చపాతీ చేసుకోవచ్చు, కోడిగుడ్డు పొరుటు అన్నంలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. బ్యాచిలర్స్ అంతే, ఫటాఫట్ దనాదన్. ఇంకా మసాలాలు ఏం అక్కర్లు, అసలు పెద్దవాళ్ళకి కూడా ఇబ్బంది ఏమి ఉండదు. అసలు భలే బాగుంటుంది. ఒక్కొక్కసారి నేను ఆవాలు జీలకర్ర కూడా వేయకుండా నూనె కాగినాక ఉల్లిపాయ వేసేస్తా. నేను కోడిగుడ్డు పొరిట్లో రకరకాలు చేస్తా. ఈసారి చూపిస్తా, మీకు నచ్చితే. 1 నిమిషం హైలో పెట్టి మూత పెడుతున్నా. ఇది సిగ్నోవేర్ మైక్రోవేవెన్లో డైరెక్ట్ మనం కూర పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మరుసటి రోజు మైక్రోవేవెన్లో కూడా పెట్టుకోవచ్చు అంట. నేను మొన్నే రీసెంట్గా చూశాను. అమ్మాళ్ళకి గాజు గిన్నెల్లో పెడితే పెద్దవాళ్ళు కదా, చేయి జారితే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి వీటి కోసం ఎతికా. స్టీల్ గిన్నెలు మైక్రోవేవెన్లో పెట్టుకునే దొరుకుతాయా అని. మా పక్కన స్టీల్ షాప్లోనే దొరికినాయి. 210 రూపాయలు ఎంతో. అంటే మన వీటి సైజుని బట్టి రేట్లు ఉన్నాయి. ఇది తీసుకున్నా. అయిపోయింది, ఇంకా స్టవ్ ఆపేస్తున్నా. చూద్దురు కానీ. ఇదిగోండి చూసారుగా, వేడికి అన్నంలో కలుపుకుంటానికి ఆ నూనె ఉండాలి. నూనె లేకపోతే బాగోదు. పద్మంటి నూనె ఎక్కువ వేసావు అనొద్దు. మీకు వద్దపోతే తక్కువ తినండి. స్టవ్ ఆపేస్తున్నా. అంతే. ఈ వేడికి చక్కగా నూనె పీల్చుకుని సూపర్గా ఉంటుంది. ఎట్టా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కొత్తిమీర కావాలంటే వేసుకోండి. నేనైతే ఇప్పుడు వేయట్లే, నా దగ్గర కొత్తిమీర లేదు. ఇట్లా కొంచెం సేపు స్ప్రెడ్ చేస్తా. చూశారు కదా ఎంత ఈజీగానో. 1-2 నిమిషాలు అయినాక ఈ బాక్స్లో పెట్టేస్తాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. 2 నిమిషాలు అయిపోయినాక ఇట్లా బాక్స్లో పెట్టేసి పంపించేస్తా. ఈరోజు ఒక్కరే వండా.